కేవలం మా మీద కేసులు ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు. నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నావు మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు, లేదు మైనింగ్ మీద కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు తడుముకుంటే నేనేం చేయాలి? ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదే విధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఒకటి విషయం ఏంటంటే అధ్యక్ష ఇందాక కొన్ని కేసెస్ చెప్పారు అధ్యక్ష, గుంటూరులోని కొన్ని కేసెస్ చెప్పారు. అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏదైనా ఉంటే కనుక దయచేసి మా దృష్టి కనుక తీసుకొస్తే దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని చైర్ ద్వారా సభ్యుడికి చెప్తున్నాను అధ్యక్ష. కూర్చోండి. సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాకిస్ట్కి వెళ్తే పర్వాలేదు అధ్యక్ష వెళ్తే పర్వాలేదు. కానీ ఇక్కడ ఈ సభలో ఏమవుతుందంటే ఎంతసేపు 10-16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది చెప్పుకుంటుంది. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష 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 ఈ మొదలు చెప్తున్న సమాధానం ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికి రాజకీయ లబ్ధితోనే రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద మా నిరసన తెలియజేస్తూ అధ్యక్ష అధ్యక్ష ఎల్ఓపి గారు వినే ఉద్దేశం ఉంటే నేను సమాధానం చెప్తా. ఇవి అన్ని అధ్యక్ష వాళ్ళు విన్నా వినకపోయినా నేను చైర్ కి అదే విధంగా ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. ఇవన్నీ కూడా మాక్సిమం తప్పుడు కేసులు అంటేనే కావాలని బనాయించిన కేసులని తప్పుడు కేసులు అంటారు. ఆ కేసుల గురించే చాలా మంది మా దగ్గరకు వచ్చి మాట్లాడారు. వాళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళు ఏదో 1.5 సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతున్నారు కదా అధ్యక్ష. మేము ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి అధ్యక్ష, మేము ఒక ప్రొసీజర్ ఉంది, దానికి నియమ నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం వెళ్తున్నాం. వీళ్ళకి మళ్ళీ చీకటి జీవోలు తీసుకొచ్చే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అలాంటి అవసరం కూడా లేదు. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ రికార్డ్, యాజ్ పర్ లా ఈ రోజు ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో వాటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. దయచేసి వాళ్ళు ప్రతిదీ పొలిటికల్ యాంగిల్ లాలో ఆలోచిస్తున్నారు అధ్యక్ష. and 14034 are postponed at the request of the member. Government bill. Okay. ఇంపార్టెంట్ ఇది కొంచెం సభ్యులు అడిగిన క్వశ్చన్ కి అధ్యక్ష చైర్ వినట్లేదు అధ్యక్ష. ఇప్పుడు సిపిఎస్ కేసెస్ సంబంధించి మా దగ్గరకు వచ్చినవి 149 కేసులు మా పరిధిలో వచ్చినాయి అధ్యక్ష. దానికి సంబంధించి డిస్పోజ్ అయిపోయినవి 119 కేసులు డిస్పోజ్ అయిపోయినాయి అధ్యక్ష. పెండింగ్ ట్రయల్ 20 ఉన్నాయి, అండర్ ఇన్వెస్టిగేషన్ 7 ఉన్నాయి. అంటే 80% సిపిఎస్ గురించి టీచర్స్ చేసిన పోరాటంలో 80% కేసులు ఎత్తివేయబడినవి. మిగతా కేసులు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుంటాం అధ్యక్ష. మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారినా సరే అన్ని కూడా రివ్యూ చేసి చేయండి. యాక్షన్ విషయం ఏంటంటే అధ్యక్ష గవర్నమెంట్ బిల్ కూర్చోండి. గవర్నమెంట్ బిల్